పూరా లోకల్. సో ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. రేపు జూబ్లీహిల్స్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా బీజేపీ కార్యాచరణ అనేది మొదలు పెట్టబోతుంది? ఆల్రెడీ ఇక్కడ ప్రచారం కిషన్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. ఆల్రెడీ నిన్న అభ్యర్థి ప్రకటించిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంతో శ్రేణులందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తుండడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ డివిజన్ వారీగా కూడా కార్యాలయాలను కేటాయించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇది కేవలం డివిజన్ కార్యాలయమే, మెయిన్ కార్యాలయం కూడా ఉంది. డివిజన్ వారీగా కార్యాలయాలని ప్రజలందరూ కూడా అంటే కార్యకర్తలందరూ కూడా వర్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. అందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళిర్రు, పనిచేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున. ఈరోజు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల మధ్యకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు విజయం సాధించడం జరుగుతుంది జూబ్లీహిల్స్లో. సో ఇప్పుడు బీజేపీకి పోటీగా ఏ పార్టీ ఉండబోతుంది అంటారు? ఇప్పటి వరకు కూడా సిట్టింగ్లో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ కూడా ఏ విధంగా ముందుకు రాబోతుంది, దానికి అనుగుణంగా బీజేపీ ఏ విధంగా చేస్తుంది అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మహాపాపం చేసినంత లెక్క. అంటే అన్ని పాతకాలు మనిషికి ఏవేవి తాకకూడదు అన్ని తాకుతాయి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే. అంత ఘోరమైనటువంటి పాపం. అంటే ఎరగడికి చెప్పేవాళ్ళు బ్రహ్మహత్యా పాతకము, గోహత్యా పాతకము ఈ విధంగా ఉండేవి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు హత్య పాతకం ద్వారా ప్రజలకు పాపం తగులుతుంది కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ రోజున. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ రోజు భారతదేశానికి సంబంధించినటువంటి అక్షయ్ చిన్ లాంటి భూభాగాలను విదేశీయులకు దారదత్తం చేయడమే కాదు, కృష్ణమీనన్ లాంటి దరిద్రులను కూడా క్యాబినెట్లో పెట్టుకొని భారతదేశంలో స్కామ్లకు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ ప్రచారాలలో సినీ కల్చర్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక స్కామ్లు వేసి స్కామ్లకే కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో సంతుష్టీకరణ రాజకీయాల పేరుతోటి దేశ ప్రజలను అనేక రకాలుగా విభజిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్న లడాఖ్లో కూడా ఏదైతే ఆర్టికల్ 370ని తీసేయడం జరిగిందో అదే ఆర్టికల్ 370ని మళ్ళీ పెట్టాలని చెప్తూ లడాఖ్లో కూడా ఉద్యమం చేసినటువంటి పార్టీ దొంగ ఉద్యమం చేసి చైనా తొత్తులుగా మారి అక్కడ శాటిలైట్ ఫోర్స్ కూడా దొరికి వాళ్ళ ద్వారా కరెన్సీ కూడా దొరికి అరెస్ట్ కావించబడినటువంటి పరిస్థితి లడాఖ్లో మనం చూస్తున్నామంటే అంత ఘోరంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అంటే నరేంద్ర మోడీ గారిని గద్దరింపడం కోసము ఒకవైపు రైతు ఉద్యమం, మరోవైపు మణిపూర్ సంఘటనలు, మరోవైపు లడాక్ ఉద్యమము, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, తెలంగాణ, గోవా అంటే నోటికి ఏదొస్తే అది ఏదో ఒక రకంగా ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురేసి ప్రజలను డివైడ్ చేసి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ పబ్బం గడపాలనుకున్నటువంటి ప్రాంతం కోసం మాట్లాడుకుంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, సో దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి అని చెప్పేసి ఎట్లుంటాయండి? ఏం చేసిరని 2 సంవత్సరాలుగా మీరు చూస్తే ఏవైతే బూటకపు హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఏ హామీని నెరవేర్చారు, ఏ గ్యారంటీని నెరవేర్చారు? ఈరోజు ముఖ్యంగా భాగ్యనగరంలో హైడ్రా పేరుతోటి హైడ్రామా సృష్టించి ప్రజల గుండెల్లో గుణపాలు దించి వాళ్ళ భాగ్యనగర ప్రజలను గొంతులను తడిబత్తతో కోసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎప్పుడెప్పుడు ఎన్నిక వస్తుందా కాంగ్రెస్ పార్టీని తరిమి కొడదామన్నటువంటి ఆలోచనతోటి భాగ్యనగర వాసులు ఉన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక కాదు, ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక మాత్రమే కాదు. ఈరోజు యావత్ భాగ్యనగర సమాజం ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. ఏ విధంగానైతే దుబ్బాకలో ఆ రోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కలిపి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలికిరు తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా తమ వాణిని వేడిని వినిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలనుకుని మరి ఈరోజు భాగ్యనగర్ ప్రజలు పూర్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ రోజున. ఇది చాలా హైలీ కాస్మోపాలిటన్ ఏరియా, ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ పార్ట్స్ ఆఫ్ సిటీ. ఎందుకంటే సిటీలో ఉన్నటువంటి అన్ని భాగాల వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికో ఉద్యోగం చేసుకోవడానికో ఏదో ఒక రూపంలో వస్తారు. ఇక్కడ చాలా అమీర్పేట లాంటి సర్కిల్స్ మీరు చూస్తూ ఉంటారు. అనేక మంది ఉద్యోగస్తులు ఇక్కడ పడాలరామరెడ్డి కాలేజ్ లాంటి కానివ్వండి, అనేకమైనటువంటి వ్యాపార సమూహాలు కానివ్వండి, అనేకం ఉన్నటువంటి ప్రాంతం, పేదలు ప్రజలు కలిసి నిచ్చేటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతాల్లో మోరీలు డ్రైనేజీలు కూడా రోడ్లపైన పొంగుతున్న పరిస్థితిని ఈ రోజు కూడా చూస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు కాబట్టి ఇదిగో ఆ డబుల్ బెడ్రూమ్లు ఉండాల్సిన అక్కడ గుడిసెల్లో ఉన్నారు, రోడ్లపైన మోరీలు ఈ విధంగా పొగుతూ ఉన్నాయి. అటువైపు టీఆర్ఎస్ పార్టీ, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిరు కాబట్టి ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కానీ అలాగే కాంగ్రెస్ కానీ ఇంతగా చేసింది ఏది కనిపించట్లేదు కాబట్టి కొత్తగా ఛాన్స్ ఇచ్చి వస్తుందని అంటున్నారా? బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రజలు కూడా బీజేపీకే ఇస్తారు. ప్రజలు కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని చూసిర్రు, 10 సంవత్సరాలు చూసిర్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసిర్రు.
దొందే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఇంత అన్యాయం చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఒక మార్పు కోరుకుంటా ఉన్నారు. ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కోరుకుంటున్నారు.